హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు లంచ్ చేసేసారా? నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ అయితే ఉడిపోయింది, బగారా రైస్లా చేసి పెట్టేశాను. ఇవ్వండి, చికెన్ కోసం టమాటాను ఉల్లిపాయ అయితే ఫ్రై చేస్తున్నాను. చికెన్ కడిగేసి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్, ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి అయితే నేను మామిడికాయ ముక్కలు చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ మామిడికాయ ముక్కలు తీసి ఎంత తీసుకుంటాను, 1 స్పూన్ తీసుకున్నాను. ఇవ్వండి, నిన్న ఉప్పును కారం వేసాను కదా, ఇలా నీరులాగా వచ్చేసింది. ఉప్పు కారం వేసి అలా ఉప్పు అంతా కరిగిపోయి మనకి ఇలా వస్తుంది. ముందు రోజు అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. మేమైతే మా ఊర్లో ఇంతే చేస్తారా మా అమ్మ వాళ్ళు. నేను వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తుంటే చూసాను, ఇప్పుడే చేయడం. ఇవి 2 మామిడికాయలు వేరే వాళ్ళు ఇస్తే ఆ 2 మామిడికాయలను ట్రై చేద్దామని పచ్చలాగా అయితే ఇలా చేశాను. చూడండి, ముక్కలు ఇలా వచ్చేసినాయి కదా. దీంట్లోకి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి పెట్టుకున్నాను, చిన్నుల్లిపాయలు ఇవి దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇవి బాగుంటాయండి అన్నంలో తింటున్నప్పుడు. అలాగే మెంతి పొడి, మెంతి పొడిను, ఇదేమో ఆవు పిండి, ఇదేమో మెంతి పిండి, 2 అయితే మిక్సీ పెట్టేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక మెత్తగా స్టోర్ చేసుకున్నాను. ఇందులోకి మెంతి పిండి కొంచెం వేస్తున్నాను. అలాగే ఆవు పిండి కొంచెం ఎక్కువ పడ్డా పర్లేదు, కానీ మెంతి పిండి మాత్రం తక్కువగానే వేసుకోవాలండి. కొంచెమే కదా, సరిపోతుంది. మళ్ళీ ఇది స్టోర్ చేసేసుకుంటున్నాను. వేరేదన్నా పచ్చళ్ళలో పెట్టచ్చులని వాడుకోవచ్చు కదా. ఇదైతే మూతలు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా ఒకటిసారి కలిపేసి అదంతా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చళ్ళకి అయితే ఈ ఆవు పిండి మెంతి పిండి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ అయిపోయింది కాబట్టి దీంట్లోకి ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఇదైతే శనగ నూనె, పప్ప ఇలా కూడా అంటారు కదా, అది పచ్చిదే వస్తున్నాను. మా అమ్మ వాళ్ళు ఇంతే కలుపుతారు. మా ఊర్లో ఇంతే చేస్తారు ఎవరైనా. చూడండి, ఇలా కలిపేసేస్తాను. నూనె సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి తర్వాత. అయితే ఇలా మిక్స్ చేసేసి బాగా ఊరబెట్టాలి. మన మామిడికాయ పచ్చడి అయితే ఇంతే సింపుల్గా రెడీ అయిపోయిందండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. టమాటా ముక్కలు వేగిపోయి ఉల్లిపాయలు, టమాటాలు దీంట్లోకి వచ్చేసి అల్లం పేస్టు, అలాగే ఉల్లిపాయను అవి ఉల్లిపాయ, టమాటా, కర్బూజా గింజలు లాంటివి ఉంటాయి కదండి, అవి వేసేసి పేస్ట్ చేసేసాను. అవి కూడా ఇందులో వేసేస్తాను. పచ్చివాసన పోయేటప్పుడు ఫ్రై చేసుకుందాం. చికెన్ అయితే మేమైతే చాలా రోజులు అయిపోయిందండి. మధ్యకాలం వచ్చి చికెనే వండలేదు. 2 నెలలు 3 నెలలు అవుతుంది మేము చికెన్ వండేసి. ఇవాళ తెప్పించుకున్నాను. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. మళ్ళీ మీరైతే ఫుడ్ తినేసారండి. మాకు ఇవాళ లేట్ అయిపోతుంది. ఫుడ్ తినడానికి కూడా లేట్గా దీపు లేగటం, నాకు ఇంట్లో పని అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. అందుకని లేట్ అయిపోయింది. మీరేం కూరలు వండుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మాదైతే ఇవాళ కర్రీ వచ్చేసి చికెను, అలాగే రైస్ వండేసానని చెప్పాను కదా, చూడండి బగారా రైస్ లాగా వండేసాను. రైస్ పెట్టేసి మామూలు రైస్తోనే బగారా రైస్లా చేసేసాను. ఆయిల్ అయితే సపరేట్గా వచ్చేస్తుందండి. ఆయిల్ సపరేట్గా వచ్చేస్తుంది కాబట్టి చికెన్ ముక్కలు వేసేస్తున్నాను. చికెన్ ముక్కలు కూడా వేసేస్తాను. థిక్ గ్రేవీ రావడం కోసం నేను అలాగా పేస్ట్లా చేసేసాను. కొంచెం దీంట్లో అయితే ఉప్పు వేసేద్దామండి. సాల్ట్ ఉప్పు వేసేసుకున్నాను. వేసేసి కొంచెంసేపు మూత పెట్టేద్దాము. ఓ 5 minutes ఇలాగే మగ్గనిద్దాము. కరివేపాకు అవేం లేవు ఫ్రెండ్స్, ఇవాళ కూరగాయలు తెచ్చుకోవాలి సాయంత్రం వెళ్ళి. కర్రీ అయితే కొంచెం 10 నిమిషాలు అయిపోయింది కదండి. ఉప్పు వేసేసాను కాబట్టి దీంట్లో 2 spoons కారం, కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ఒకసారి కలపెట్టేస్తాను. ఎక్కువ మటనే తీసుకొచ్చి మటనే వండుతున్నానండి. ఈసారి చికెన్ తెచ్చాం. ఇదండి ఇందాక బగారా రైస్లో కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను. వాటర్ తీసి పెట్టుకున్నాను. వేస్ట్ చేయటం ఎందుకులని కూరగాయలు వేయచ్చులని వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ అయితే వేద్దామండి, కర్రీ ఉడకాలి కాబట్టి. నాకైతే చికెన్లు మటన్లు ఈ బిర్యానీలు అవి చేయటం అంటే పెద్దగా రావదండి. నాకు వచ్చినట్టు చేస్తాను. మాది ఓకే, మా ఆయనకి అయితే నచ్చుతుంది. బయట నచ్చవేమో అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ ఏవేవో బాగా చేస్తారు బిర్యానీ రైస్లో ఇలాగా. నాకు అవన్నీ రావు. ఇలాగా చికెన్ అయితే ఇంకా మామూలు కర్రీలు అయితే టేస్ట్ బాగానే ఉంటాయి. ఇది టేస్ట్గానే ఉంటుంది, కాకపోతే నాకు అంత బాగా చేయటం అయితే రాదు. ఈ చికెన్ కానీ మటన్ కానీ పెళ్ళైన తర్వాత నేర్చుకున్నవి ఏవైనా. మా అత్తయ్య నన్ను రోజు మా అత్తగారే చేశారు. ఎక్కువ శాతం మా అత్తయ్య చేసేది కూరలు. తర్వాత చిన్నగా నేను మెల్లగా నేర్చుకున్నాయి. కర్రీ అయితే ఉడుతుంది. కర్రీ వచ్చేసి అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి అయితే గరం మసాలా వేసేస్తున్నాను. గరం మసాలా, ధనియాల పొడి వేసేసాను. థిక్ గ్రేవీగా వచ్చేస్తుంది కదండి, బాగుంది చికెన్ది. మా ఇంట్లో అయితే వాళ్ళ చికెన్ కర్రీ స్పెషల్ వచ్చి సండే స్పెషల్గా చికెన్ కర్రీ రెడీ. గ్రేవీతో చికెన్ గ్రేవీతో వచ్చేసింది. సూపర్ టేస్ట్లో సూపర్గా ఉంటుంది. మూత పెట్టేసి 2 minutes ఆగేసి రైస్ 2 minutes అయితే అయిపోయిందండి. కర్రీ రెడీ. అది చికెన్ కర్రీ. ఇప్పుడైతే నోట్ ఇచ్చేసేసుకుందాం. ఫ్రై దింపేసేసుకొని స్టవ్ పాటు కట్టేస్తున్నాను. అయిపోయింది కాబట్టి
నాది బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ రెడీ. మాది కర్రీ వేడి వేడిగా చూడతాలే ఎవరో 70 జ్యోతి ఆంటీ అనుకుంటా.